హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. అప్పటి వరకు వాడు నా కొడుకు అయితే నువ్వు నా ముద్దుల కొడలివి, హ్యాపీగా ఉండు, మీ ఇంట్లో ఎలా ఉన్నావో ఇక్కడ కూడా అలాగే ఉండొచ్చు, ఇది నీ ఇల్లు అని వాణి చెప్పింది. తెలుసా అత్తయ్య, ఇప్పుడు నా మనసులో పెద్ద యుద్ధమే జరుగుతుంది. చెప్పాలంటే గట్టిగా ఎడవాలనిపిస్తుంది, మనసుకి కష్టంగా ఉంది. కానీ ఇంత కష్టంలో కూడా నాకు ఓదార్పు ఇచ్చింది ఏంటో తెలుసా, మీ మాటలే. నిజంగా చెప్తున్నాను అత్తయ్య, ఇంటికి వచ్చాక మీరు నాతో మాట్లాడే విధానమే నన్ను కాస్త ప్రశాంతంగా ఉండనిస్తుంది. లేదంటే ఈ పాటికి నేను ఏమైపోయేదాన్నో నాకే అర్థం కావడం లేదు అని మైరా అనింది. వాణి నవ్వడంతో, అత్తయ్య మామయ్యకి ఏమైంది, ఎందుకలా ఉన్నారు అని మైరా అడిగింది. అదంతా ఇప్పుడు కాదు, నువ్వు సర్దుకున్న తర్వాత ప్రశాంతంగా ఓ రోజు కూర్చొని మాట్లాడుకుందాం, ప్రస్తుతానికి వదిలే. అలానే మీ ఇంటికి కాల్ చేసి నీకు అవసరమైనవన్నీ తెప్పించుకో, లేదా షాపింగ్కి వెళ్ళి అన్నీ కొనుక్కో. ఈరోజు చాలా కొంచెమే కొన్నట్టున్నావు కదా అని వాణి అనింది. నేను అక్కకి ఫోన్ చేస్తాను అత్తయ్య, పంపిస్తుంది అని మైరా చెప్పి లేచి రూమ్లోకి వెళ్ళింది. అలా పడుకుందో లేదో నిద్ర పట్టేసింది. ఆ తర్వాత టైం ఆగకుండా గడిచిపోవడంతో మైరాకి మెలకు వచ్చేసరికి 10 దాటింది. టైం చూసిన మైరాకేం అర్థం కాక కాసేపు అలాగే కూర్చొని నిద్రమత్తు వదిలాక ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది. హాట్ షవర్ చేసి ప్రశాంతంగా వాష్రూమ్లోనే అరగంట గడిపేసి బయటకు వచ్చిన మైరా రిలాక్స్గా ఫీల్ అవుతూ రూమ్లో నుండి బయటకు వచ్చింది. ఎవరూ కనిపించకపోవడంతో మైరా ఒక్కో మెట్టు దిగి ఇల్లంతా పరిశీలనగా చూస్తూ హాల్లోకి వచ్చి కూర్చుంది. ఏంటో మా ఇంట్లో అయితే హడావిడిగా తిరిగేదాన్ని, ఇది నా ఇల్లు అని నాకు అస్సలు అనిపించటం లేదు అని పైకి అనడంతో, అవును ఇది నీ ఇల్లు కానే కాదు అని సంజయ్ మాట వినిపించి చప్పున వెనక్కి తిరిగి చూసింది. బ్లాక్ టీషర్ట్ బ్లాక్ షార్ట్లో ఉన్న సంజయ్ని మైరా కింద నుండి పైకి, పై నుండి కిందికి చూసి, నేను అదే అంటున్నా, ఇది నా ఇల్లు కానే కాదు, ఎప్పటికీ కాదు అని అనింది. నువ్వు ఇంట్లో లైఫ్ లాంగ్ గెస్ట్వి మాత్రమే అని సంజయ్ అన్నాడు. నువ్వు నాతో మాట్లాడుతున్న ప్రతిసారి వేడి వేడి నూనె తీసుకొచ్చి నీ మీద పోసేయాలనిపిస్తుంది అని మైరా కోపంగా అనింది. పోసేటప్పుడు నీ మీద పడతాయేమో, జాగ్రత్త అని సంజయ్ తన ఫోన్ చూస్తూ రెక్లెస్గా అన్నాడు. మైరా చెడ్డ చిరాగ్గా చూస్తూ, నీతో మాట్లాడేలి అంటే నాకు చిరాకు వస్తుంది అని అక్కడి నుండి విసురుగా నడుచుకుంటూ వెళ్తుంటే, ఒక్క నిమిషం అని దగ్గరికి వెళ్ళి తన చేయి పట్టుకొని తన వైపు తిప్పుకొని, ఇదిగో ఈ నైట్ డ్రెస్లు ఇవన్నీ బంద్ చేయి, చీరలు అలవాటు చేయి, ఒక ఇంటికి కోడలయ్యాక ఎలా ఉండాలో నేర్చుకో, బయటికి వెళ్ళేటప్పుడు నీకు కంఫర్ట్గా డ్రెస్సెస్ ఓకే, బట్ ఈ జీన్స్లు చెడ్డీలు మిడ్డీలు కట్టిపెట్టు డాన్ పాపా అని సంజయ్ అన్నాడు. చూడు, ఇందాకే అత్తయ్య చెప్పారు ఇది సొంత ఇల్లులా భావించమని, నచ్చినట్టు ఉండమని, ఇక బోడి నీ పెత్తనం కట్టిపెట్టు. నేను మీ అమ్మని అత్తయ్యగా యాక్సెప్ట్ చేశాను కాబట్టి ఆవిడ నాకేం చెప్పినా వింటాను, కానీ నిన్ను ఎప్పటికీ ఒక మనిషిలో కూడా ట్రీట్ చేయను. అలాంటప్పుడు నువ్వు చెప్పే రెస్ట్రిక్షన్స్ నేను అస్సలు ఒప్పుకోను అని మైరా తిరిగి వెళ్ళేంతలో వెళ్ళిపోతున్న తన చేతిని గట్టిగా లాగి వెనక్కి లాగి, డూ వాట్ ఐ సే అని సంజయ్ సీరియస్ టోన్తో అన్నాడు. నో ఐ డోంట్ అని మైరా అంతే కచ్చిగా సూటిగా చూస్తూ చెప్పింది. సంజయ్ చేయి పట్టుకున్న వాడల్లా వదిలి నడుం చుట్టూ చేయి వేసి దగ్గర తీసుకొని తన బాడీ అంతా మైరాకి తగిలేంత దగ్గరగా వెళ్ళి, చెప్పింది చేస్తావా లేకపోతే ఇలాంటి ట్రీట్మెంట్ ఏమైనా కావాలా అని సంజయ్ అడిగాడు. సిగ్గులేదు, ఆడపిల్లకి నచ్చకుండా తన ఒంటి మీద చెయ్యేస్తావా అని విడిపించుకోవడానికి ట్రై చేస్తూ పళ్ళు నూరుతూ అడిగింది. హలో, నువ్వు నా భార్య అన్న విషయం మర్చిపోతున్నావు, మెడలో చూడు మెరిసిపోతుంది తాళి, అలాంటప్పుడు నాకు నీ పర్మిషన్ అస్సలు అక్కర్లేదు. యాక్చువల్గా అయితే అడగాలనుంది, కానీ నువ్వు చెప్పిన మాట విననప్పుడు నేను మాత్రం ఎందుకు వింటాను బంగారం, కాబట్టి నోరు మూసుకొని నేను చెప్పినట్టు విను. రేపొద్దున్నే అత్తయ్య వాళ్ళు మామయ్య వాళ్ళు వస్తున్నారు, తమరన్నీ మూసుకొని చెప్పినట్టు పద్ధతిగా ఉండి ఇక మీద కూడా అలాగే కంటిన్యూ అయితే బాగుంటుంది. అంటే అంత పెద్ద ఇన్వెస్టర్ సంజయ్ రాజ్ కుమార్ భార్య పొట్టి మిడ్డీలు చెడ్డీలు వేసుకుందంటే అస్సలు బాగోదు కదా అని సంజయ్ అన్నాడు. సంజయ్ చేతిని కాస్త లూజ్ చేయడంతో మైరా ఆ చేతిని విడిపించుకొని అక్కడి నుండి రూమ్లోకి వెళ్ళిపోయింది. రూమ్లోకి వెళ్ళడమే ఆ బెడ్ మీద బోర్లా పడి బోరును ఏడ్చింది. అలా ఏడ్చి ఏడ్చి కాసేపటికి కంట్రోల్ చేసుకొని అక్కడి నుండి బాల్కనీలోకి వెళ్ళి నిలబడింది. పర్వాలేదే, చాలా త్వరగా ఏడుపాపినట్టున్నావు అని వినిపించడంతో మైరా గట్టిగా కళ్ళు మూసుకొని ఉఫ్ అని గాలి వదిలి కళ్ళు తెరిచి పక్కకి తిరిగింది. సంజయ్ తన రూమ్ బాల్కనీలో వర్క్ చేస్తూ అడగడంతో మైరా కాలుని నేలకేసి గట్టిగా తన్ని లోపలికి వెళ్ళిపోయింది. సంజయ్ చాలాసేపు వర్క్ చేసుకుంటూనే గడిపి ఆ తర్వాత తన రూమ్ లాక్ చేసుకొని బయటికి వెళ్ళాడు. సంజయ్ అంతసేపు ఏం మెలుకొనుంటాడు
అన్న ఉద్దేశంతో మైరాకి నిద్ర పట్టక మరోసారి బాల్కనీలోకి వచ్చి సంజయ్ కారులో వెళ్ళడం చూసి ఏ టైంలో ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం అవసరం ఉంది అని అనుకుంది. 2 నిమిషాల పాటు ఆలోచించి అయినా వాళ్ళు లేకపోతే నాకెందుకు, ఎక్కడికి వెళ్తే నాకేంటి అనుకొని కాసేపు ఫోన్లో సాంగ్స్ పెట్టుకొని ఇయర్ ఫోన్స్ పెట్టుకొని అక్కడే చైర్లో జారబడి కూర్చొని రిలాక్స్ అవ్వడం మొదలుపెట్టింది. తెల్లారి మైరా నిద్ర లేచేసరికి తనకి ఏవో మాటలు వినిపిస్తూ గలగలా నవ్వులు వినిపిస్తూ ఉంటే కళ్ళు నలుపుకొని అసలు నేను బాల్కనీలో ఉంటే బెడ్రూమ్లోకి ఎలా వచ్చాను అని ఆలోచిస్తూ రూమ్లో నుండి బయటకొచ్చింది. హాల్ మొత్తం ఇంచుమించు 15 మందితో నిండిపోయి ఉండటంతో నోరు వెళ్ళబెట్టి చూసింది. దానికి తోడు అందరికీ మధ్యలో సంజయ్ కూర్చొని సరదాగా మాట్లాడుతూ పక్కనున్న ఆవిడ భుజం చుట్టూ చెయ్యేసి అంత సరదాగా ఉంటే చూసి షాక్ అయ్యి, ఏం నటిస్తున్నావురా, నిన్ను కనుక సినిమాల్లోకి పంపిస్తే ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ హీరో అయిపోతావు, ఒప్పుకుంటాను యాక్టింగ్లో నీ తర్వాతే ఎవరైనా అని మైరా అనుకొని అక్కడి నుండి లోపలికి వెళ్ళేంతలో, ఓయ్ నువ్వేనా నా సంజు బావని పెళ్లి చేసుకుంది అని ఓ 15 ఏళ్ల అమ్మాయి డ్రెస్ చున్నీని తిప్పుతూ అడిగింది. మైరా కనుబొమ్మలు పైకి పెట్టి ఆ అమ్మాయిని కింద నుండి పై వరకు చూసి నేనేం చేసుకోలేదు, వాడే నన్ను చేసుకున్నాడు అని చెప్పింది. వాడా అని నడుం మీద 2 చేతులు పెట్టి ఆ అమ్మాయి గట్టిగా అరవడంతో మైరా గట్టిగా కళ్ళు మూస్తెరిచి అదే తనే నన్ను పెళ్లి చేసుకున్నాడు అని బలవంతంగా చెప్పింది. ఓకే ఓకే అని ఆ అమ్మాయి 2 అడుగులు ముందుకు వేసి మైరా చుట్టూ 2 చుట్లు తిరిగి ముందుకొచ్చి నిలబడి, నువ్వేం పెద్ద అందగత్తెవి కాదు, ఓ మోస్తారుగా ఉన్నావు, నేను పెద్దయ్యాక మా సంజు బాబుని పెళ్లి చేసుకొని అందమైన భార్య తన సొంతం కావాలని కలలు కన్నాను, కానీ పాపం మా బావతాలరాత్లో నిన్ను రాసిపెట్టాడు ఆ దేవుడు, సో సాడ్ అని ఆ అమ్మాయి అనింది. అదృష్టవంతురాలివి, ఇంతకీ ఏం చదువుతున్నావు అని మైరా అడిగింది. నేనా 10th క్లాస్ చదువుతున్నా, నా పేరు గీత అని చెప్పింది. చూడు బేబీ గర్ల్, నువ్వు చాలా లక్కీ ఫెలో, ఈ విషయం నీకు కొన్ని సంవత్సరాలు పోయాక అర్థమవుతుందిలే, ప్రస్తుతానికి వెళ్ళి టిఫిన్ తినమ్మా అని మైరా అనింది. అందులో సంజయ్ చకచకా మెట్లెక్కి వచ్చి గీత భుజం చుట్టూ చేయేసి, ఏంటి బుజ్జి మర్దల్స్ ఇక్కడ ఏం చేస్తున్నావు, మీ అక్కతో మాట్లాడుతున్నావా అని అడిగాడు. గీత గడ్డం కింద వేళ్లతో రబ్ చేసుకుంటూ ఓ స్టైల్లో చూస్తూ, బావా నువ్వు కొద్ది రోజులు ఆగొచ్చు కదా, ఎంచక్క నేను చకచక్క చదివేసి పెద్దయిపోయి పెళ్లి చేసుకునేదాన్ని, ఇప్పుడు చూడు ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నావో, పెద్ద అందంగా ఏమీ లేదు కదా అని రాగం తీసింది. అవును బంగారు, నాకు కూడా అలాగే అనిపిస్తుంది అని సంజయ్ మైరాని కింద నుండి పైకి చూసి, మనం నెక్స్ట్ జన్మలో ట్రై చేసుకుందాంలే, ఈసారి నువ్వు అంత లేట్గా పుట్టకే, ఓకేనా, గబగబా నా వెనకాలే పుట్టేసేయి అని సంజయ్ అన్నాడు. మైరా తల కొట్టుకొని, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అది చిన్న పిల్ల అని ఒత్తి మరీ చెప్పింది. సంజయ్ గీతాని వదిలి మైరా పక్కకొచ్చి నడుం చుట్టూ చేయేసి దగ్గర తీసుకొని, తిడుతుందిరా అందుకే షిఫ్ట్ అయిపోయా అని సంజయ్ మూతి విరుస్తూ చెప్పాడు. గీత మూతి అటు ఇటు తిప్పి, ఇదిగో అక్క, ఈ జన్మకి కాబట్టి ఇచ్చేస్తున్నా, ఇంకెప్పటికీ ఇవ్వను, ముందు చెప్తున్నా, మా సంజు బావ సో స్వీట్, జాగ్రత్తగా చూసుకో అని అమాయకంగా చెప్పింది. ఎక్కడ చూసుకుంటుంది, అస్సలు పట్టించుకోదు, సచ్చే బ్యాడ్ గర్ల్ అని సంజయ్ అన్నాడు. నడుం మీద ఉన్న చెయ్యి మీద గట్టిగా ఒక షాట్ ఇచ్చి, నోరు మూసుకొని వదులు అని సంజయ్ చెవిలో చెప్పి, ఇదిగో గీత, వచ్చే జన్మలో కాదమ్మా, ఈ జన్మలో అయినా నీకు ఇచ్చేయడానికి నేను రెడీగా ఉన్నాను, నన్ను వదిలేస్తే అని మైరా మాట్లాడుతూ ఉండగా సంజయ్ వేసిన చేతిని అలాగే నడుం మీద ఉంచి మెల్లగా నొక్కి, ఇదిగో నువ్వు ఏం మాట్లాడినా చిన్నపిల్ల తీసుకెళ్ళి అందరికీ చెప్పేస్తుంది, కాస్త కంట్రోల్లో ఉండు అని గుసగుసగా చెప్పాడు. మైరా తల తిప్పి హాల్లో నవ్వుతూ అందరితో మాట్లాడుతూ ఉన్న వాణిని చూసి, అత్తయ్య మీ వల్ల, కేవలం మీ వల్లే అడ్జస్ట్ అవుతున్నా అని కళ్ళు మూసుకొని తెరిచి, గీత ఈ జన్మకే కాదు ఏ జన్మకి నీకివ్వను, మీ సంజు బావా పరమ పవిత్రుడు, ఆ శ్రీరామచంద్రుడు, ఇలాంటివాడు నాకు ఎక్కడ దొరుకుతాడు, వల వేసి పట్టినా కనిపించడు కదా, అందుకే ఏ జన్మకి ఇవ్వను, నేనే పెళ్లి చేసుకొని నేనే వేగుతాను అని పళ్ళన్నీ బిగించి తల కొట్టుకుంటూ చెప్పింది. ఓకే ఓకే, బాగా చూసుకోవాలి, ముందైతే నువ్వు రెడీ అయ్యి హాల్లోకి రా అక్క, అందరూ నిన్ను చూడాలని వచ్చిన దగ్గర నుండి అడుగుతున్నారు, నువ్వేమో ఇలా నైట్ డ్రెస్లో అని. సంజు బావా నీ భార్యకి చెప్పు చక్కగా చీరేసుకొని రమ్మని అని గీత మైరాని కింద నుండి పైకి చూస్తూ మూతి తిప్పుతూ వెళ్ళింది. సంజయ్ నవ్వుతూ, భలే మాట్లాడుతుంది కదా నా స్వీట్ హార్ట్ అని అంటూ మైరా వైపు తిరిగేసరికి చేతిని విదిలించుకొని దూరం జరిగి, వాళ్ళు వీళ్ళు వచ్చారని నువ్వు కనుక కంట్రోల్ తప్పావో అని మైరా వేలు చూపిస్తూ అనడంతో సంజయ్ ఆ వేలు పట్టుకొని మెల్లగా కిందికి దింపి
వేలు చూపించావనుకో పళ్ళు రాలుతాయి. కాస్త కంట్రోల్లో ఉండు. మా వాళ్ళు వెళ్ళే వరకు. లేదనుకో పనిష్మెంట్ వేరేలా ఉంటుంది. వాటిని నువ్వు చాలా కష్టంగా భరించాల్సి ఉంటుంది. పో రెడీ అయి చక్కగా చీర కట్టుకొని జడ వేసుకొని పువ్వులు పెట్టుకొని కొత్త పెళ్లి కూతుర్లో బయటికి రా అని సంజయ్ తన రూంలోకి వెళ్ళాడు. మైరా తల కొట్టుకొని రూంలోకి వెళ్ళింది. మైరా స్నానం చేసి ఉన్న వాటిల్లో ఓ చీర తీసి కట్టుకొని జుట్టు తడిగా ఉండటంతో అలాగే వదిలేసి చిన్న క్లిప్ పెట్టుకొని మొహానికి మేకప్ లేకుండా ఓ బొట్టు పెట్టుకొని అక్కడి నుండి కదలపోతూ టక్కున ఆగి చేతికి గాజులు వేసుకుని బయటికి వెళ్ళింది. మైరాకెందుకో కిందికి వెళ్ళాలంటే అంతమంది ముందు కొంచెం ఇబ్బందిగా అనిపించినా తప్పదని బలంగా ఊపిరి పీల్చుకొని వదిలేసి వస్తూ ఉండడంతో వాణి పక్కనే ఉన్న ఆడపడుచుల్ని తోడికోడళ్ళని పిలిచి మైరా వైపు చూడమని చెప్పింది. ఒక్కసారిగా అందరూ మైరా వైపు చూడడంతో తనకి చాలా ఎంబారెసింగ్గా అనిపించి పెదవుల మీద నవ్వు రుద్దుకొని కిందికి వెళ్ళింది. వాణి లేచి మైరా దగ్గరికి వెళ్ళి నా కోడలు పెద్ద బైక్ రేసర్ కూడా, చాలా మంచిది అని మైరా వైపు చూసి ఒక్కొక్కరు ఏమవుతారో పరిచయం చేసింది. మైరా నవ్వుతూ అందరికీ 2 చేతులు జోడించి నమస్కారం పెట్టింది. అందులో కాస్త పెద్దగా ఉన్న ఒక ఆవిడ ముందుకొచ్చి, ఇదిగో అమ్మాయి, మా రాజాకి అక్కనవుతాను. అదే మీ మామయ్యకి. ఇక్కడ అందరికీ ఆడపిల్లలే, మగపిల్లలు ఎవరికీ పుట్టలేదు. వాణికే 2 పుట్టారు. దాంతో వాళ్ళంటే మాకు విపరీతమైన ప్రేమ. వాళ్ళ పెళ్ళి అంగరంగ వైభవంగా చేయాలనుకున్నాం. కానీ అంటూ మైరాని ముందు వెనుక తేరెపారా చూడడంతో మైరా ఆమె వైపు కొంచెం భయంగా చూసింది. వాణి, ఆ పెళ్లి చేసుకోకుండా వెళ్ళిపోయిన పెళ్లి కొడుక్కి గుడ్డినా ఏంటి? పిల్ల ఇంత అందంగా ఉంది, బాగా డబ్బుంది అంటున్నావు, చాలా మంచిదంటున్నావు. పోనీలే, ఈ అదృష్టం మన సంజుకే దొరికిందనుకుందాం అని ఆవిడ అనింది. మైరా మౌనంగా తలదించుకోవడంతో, ఇదిగో అమ్మాయి, నువ్వు అందంగా ఉన్నావు, కానీ మా సంజు కంటే కాదులే అని అనడంతో మైరా చిన్న నవ్వు నవ్వింది. ఆ తర్వాత అందరూ మైరాని మధ్యలో కూర్చోబెట్టుకొని అది ఇది అని గ్యాప్ లేకుండా మాట్లాడేస్తూ ఉండగా ముందు తనతో మాట్లాడిన గీత ప్లేట్ నిండా స్వీట్స్ పెట్టుకొని, ఇదిగో అక్క, నీకోసమే వీళ్ళంతా కూర్చొని ఒక్క రోజులో చకచకా చేసిన పిండి వంటలు ఎలా ఉన్నాయో రుచి చూసి చెప్పు. తినలేదంటే అందరూ బాధపడతారు. మరి ఇది ఎవరు ఏది చేశారో నేను చెప్పను, నువ్వు అందరూ చేసినవి తినాల్సిందే అని ప్లేట్ ముందు పెట్టింది. ఇన్నా అని మైరా ఆశ్చర్యంగా నోరు తెరిచేసరికి, ఏం పర్లేదు, ఎంత తింటే అంత బలం. ఇదిగో మేం బయట కొన్న నెయ్యితో చేయలేదు, ఇంట్లో మేము తయారు చేసిన నెయ్యిని దట్టించి చేసినవి. బాగా తినాలి, రేపు 4-5 పిల్లల్ని కనాలి అంటే ఆ మాత్రం ఒళ్ళు ఉండాలి కదా అని అనడంతో మైరా ఈసారి కళ్ళు పెద్దవి చేసి అలాగే చూస్తూ ఉండగా, ఏంటత్తా అంటూ సంజయ్ వచ్చి కూర్చున్నాడు. పిల్ల అందంగా ఉంది, బాగా కూడా మాట్లాడుతుంది, కానీ వీళ్ళ నాన్నే తిండే సరిగా పెట్టినట్లు లేడు. చూడు, సన్నగా ఉంది, అందుకే నెయ్యి తగిలిన లడ్డూ తింటే ముద్దుగా తయారవుతుందని తినమంటున్నా అనింది. ఇప్పుడు కూడా ముద్దుగానే ఉంది కదా అని సంజయ్ కొంచెమంతా బ్లష్ అవుతూ అనడంతో మైరా నోరు తెరిచేసి ఆశ్చర్యంగా సంజయ్ వైపు చూసింది. అందరూ అబ్బో పెళ్ళాన్ని వెనకేసుకొస్తున్నాడు అంటూ నవ్వులు పోయడంతో మైరాకి కొంచెం సిగ్గుగా కూడా అనిపించి తలదించుకుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గాయ్స్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ చెప్పిన ఈచ్ అండ్ ఎవ్రీ వన్కి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. 13K ఏంటి 30K వస్తుంది అని అన్నారు. చాలామంది ఎంకరేజ్ చేశారు, మంచి మంచి వర్డ్స్ చెప్పారు. అలానే 25K ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నాం అన్నారు. బికాజ్ ఆఫ్ లైవ్ నేను చేస్తాను, మాట ఇచ్చాను కదా, 25K ఫాలోవర్స్ వచ్చాక నేను కంపల్సరీగా లైవ్ అయితే చేస్తాను. అప్పుడు మీ క్వశ్చన్స్కి కూడా నేను అన్నింటికీ ఆన్సర్ ఇస్తాను. యాక్చువల్లీ అలా చేయాలంటే కొంచెం భయం ఉంటుంది కదా, బట్ అంతగా ఏమీ లేదు, మీరే కదా అనిపిస్తోందనమాట. పక్కన కూర్చొని మాట్లాడినట్టు ఉంటుందేమో, నాకు తెలిసి మాట్లాడడం కంటే నవ్వడమే ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే అది ఎక్కువ వస్తుంది కాబట్టి. ఇకపోతే కమెంట్స్ మంచిగా వచ్చాయి. కీర్తనకి సంజయ్కి మధ్య ఏదైనా ఫ్లాష్ బ్యాక్ ఉందేమో, కీర్తన గర్ల్ ఫ్రెండ్ ఏమో, లేదా కీర్తన వల్లే అలా అయిందేమో, లేదా వివేక్ వల్ల అలా జరిగిందేమో, అందుకే సంజయ్ ఆ మ్యారేజ్ని తప్పించారేమో,
చాలా డౌట్స్ అయితే రైజ్ చేశారు. బట్ చూద్దాం ముందు ముందు. ప్రస్తుతానికైతే జస్ట్ ఇప్పుడే ఒక మ్యారేజ్ చేసుకొని లైఫ్ స్టార్ట్ చేశారు కాబట్టి కొంచెం కొంచెం వాళ్ళ మధ్య బాండ్ రావాలి. అంటే ఇప్పుడు వాళ్ళు ప్రస్తుతానికి ఒకరి గురించి ఒకరు ఆలోచించట్లేదు. సో ఒకరి గురించి ఒకరు ఆలోచించేంత బాండింగ్ రైజ్ అయిన తర్వాత అప్పుడు మనకి స్టోరీ ముందుకు వెళ్తుందన్నమాట. అంతే కదా, నాకు ఇప్పుడు మీరు తెలీదు, సో మీ గురించి నాకు అనవసరం. తెలిసిన తర్వాత మీ గురించి తెలుసుకోవాలని ట్రై చేస్తా కదా, అలా ట్రై చేయడంలో అప్పుడు మైరా ఏం తెలుసుకుంటుంది అనేది మనం ముందు ముందు చూద్దాము. ఇకపోతే సెకండ్ అప్డేట్ కూడా ఇస్తే బాగుండు అని చాలామంది అన్నారు. బట్ నేను మార్నింగే చెప్పాను ఖచ్చితంగా ఇస్తాను మీకు 13K పార్టీ అని. సో అప్డేట్ ఇచ్చేసాను, చిన్నదో పెద్దదో అడ్జస్ట్ చేసుకొని మొత్తానికి ఇచ్చేసాను. సో ఈవినింగ్ మధు దేవాష్ అప్డేట్ యథావిధిగా వచ్చేస్తుంది. ఈ అప్డేట్ ఎలా ఉందో కమెంట్ చేయండి. మనం నెక్స్ట్ పార్ట్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బాయ్ గాయ్స్.